తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే ఓటు వేసేసి వెళ్తున్నారు పోసాని గారు. సార్, ఈసారి పోటాపోటీగా జరుగుతుంది ఎలక్షన్స్ మొత్తం కూడా. ఎలా ఉంది ఏంటి అసలుకి చెప్పండి. అంటే అది ఎప్పుడూ పీస్ఫుల్గానే ఉంటాయండి. ఎందుకంటే నేను 38 ఏళ్ళ నుంచి చూస్తున్నా కదా. ఎవరు వాళ్ళు నిలబడ్డా కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎవరి జీవితాల వాళ్ళవి, ఎవరి వృత్తి వాళ్ళది. అదే తప్ప అంటే సార్ ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉన్నాయంటే రెండు ప్యానల్, ఇటు ప్రోగ్రెసివ్ కానీ అటు మన ప్యానల్ కానీ ఏంటంటే కొద్దిగా పొటాపొటీగా ఉన్నారు. కొంత ఛాంబర్లో మార్పులు రావాలి, ఎందుకంటే మేము సినిమాలు తీస్తున్నాము అనేసి ప్రోగ్రెసివ్ వాళ్ళు ఉన్నారు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించి, అటువంటి పరిష్కరించుకోవాలంటే ఈ ప్రోగ్రెసివ్ గెలవాలి అంటున్నారు. మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి మీరు మాజీ ఎఫ్డీసీ చైర్మన్గా కూడా చేశారు కాబట్టి మీకు ఇండస్ట్రీకి సంబంధించి చాలా విషయాలు తెలుసు. ప్రాబ్లమ్స్ ఏంటని నేను ఎప్పుడు మరి ఎన్ని వర్గాలు ఉంటాయో ఏంటో నాకైతే తెలియదు. నేను ఎప్పుడు ఏ వర్గం సంబంధించిన కాదు, మీకు తెలుసు. నాకు మంచి చెడు ఆ రెండే చూస్తా. అది ఏ పార్టీ, ఏ వర్గం, ఏ కులం కూడా చూడను. ఇతను మంచివాడైతే అతను కొట్టేస్తా, అంతే లెక్క. నా లెక్క. వాళ్ళు ఇతరత్ర మీరు అనుకున్నట్టుగా ఈ వర్గాలు ఇవి అవి దా రీజన్స్ నాకు సంబంధం లేదు. నేను ఎప్పుడు ఒక రీజన్ అడ్డపెట్టుకొని ఓటేయను, టోటాలిటీ పెట్టుకుంటా. పొరపాటు ఎవరికైనా జరుగుతాయి, ఇంకోటి జరుగుతాయి, మిస్టేక్స్ జరుగుతాయి, మరి సరిదిద్దుకున్నవాడే లీడరు అని అట్లా నేను థింక్ చేస్తాను తప్ప ఇతను నాకు నచ్చలేదు ఇక ఇయ్యను అట్లాంటి నాకు చేతకాని వ్యవహారం అయ్యి. నాకున్న సినిమా ఇండస్ట్రీలో నేను చాలా సీనియర్ని కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ చూస్తున్నా, కొత్త వచ్చి వాళ్ళందరూ చూస్తున్నా. నాకు అవగాహన ఉంది. ఒకళ్ళ మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. అవగాహన ఉంది, వాళ్ళకే నేను కొట్టేస్తాను. అంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్ వాళ్ళు అనేది ఏంటంటే ఫిలిం ఛాంబర్ అనేది మొత్తం బిల్డింగ్ మనది, గవర్నమెంట్ ఇండస్ట్రీకి ఇచ్చింది. కాకపోతేనేమో మన ప్యానల్ వాళ్ళేమో అది ప్రైవేట్ది అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ కనుక వీళ్ళు గెలిస్తే మాత్రము, అంటే మన ప్యానల్ గెలిస్తే మాత్రం ఫిలిం ఛాంబర్ అనేది మొత్తం పోయి ఇక్కడ ఏరేది వస్తుంది, కమర్షియల్ కాంప్లెక్స్ అనేసి వాళ్ళు అంటున్నారు. ఈ ప్రోగ్రెసివ్ వాళ్ళేమో లేదు, దీన్ని మనం ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి దీన్ని మనం దక్కించుకోవాలి అనేసి వాళ్ళు చెప్తున్నారు. సార్, నిజంగా ఈ ప్రాపర్టీ ఎవరిది సార్ అసలుకి? అమ్మ, నాకంత నాలెడ్జ్ లేదన్నా. నాకంత నాలెడ్జ్ లేదు ఈ విషయంలో. నేను మంచి చూడానన్నా, రెండు. షుడ్ నాట్ ఫర్గెట్ దట్. నాకు అట్లాంటి ఏలు పెట్టను. నాకు అట్లాంటి నాకు సరిపడవు. అందుకని నేను మంచి చెడే చూస్తాను తప్ప మీకు సరిగ్గా సమాధానం చెప్పలేనని చెప్పి మీకు కోపడద్దు, నన్ను క్షమించండి. సార్, లాస్ట్ పాయింట్ సార్, సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఆన్ స్క్రీన్ మీదకి ఎప్పుడు కనబడుతున్నారు ఏంటి అంటే బుల్లితెర మీదనా లేకపోతే ఇటు ఇండస్ట్రీ తెర పైన చేస్తున్నా సార్. నేను ఆల్రెడీ హీరోగా సినిమా స్టార్ట్ అయిపోయింది, డబ్బింగ్ జరుగుతుంది ఇప్పుడు. రాజస్థాన్లో షూటింగ్ చేశాను, మీకు తెలియలా. ఒకసారి ప్రెస్ మీట్ పెట్టలా. ఇంకా ఫస్ట్ ఆపరేషన్ అరుణారెడ్డి టైటిల్. అంటే జర్నలిస్టు ఆర్టిస్ట్ ఫెలో అయితే ఇండియా మొత్తం జర్నలిస్ట్ని చూస్తుంది. దాని కాన్సెప్ట్ ఇది. ఒక మంచి జర్నలిస్ట్ కథ అది ఆపరేషన్ అరుణారెడ్డి. అది ఫిబ్రవరిలో రిలీజు, జనవరి ఎండ్ కానీ ఫిబ్రవరి కానీ అది ఉంది, జరుగుతుంది. ఇది జరుగుతుంది కాబట్టి 4 సినిమాలు వచ్చినా కానీ మొత్తం సినిమా ఇటే ఫీల్డ్లో ఉంటారు తప్ప పాలిటిక్స్ ఇంకా అవి ఇప్పుడు పొద్దున్నే నన్ను తిట్టి వద్దు పాలిటిక్స్ లేవు అన్న చెప్తాను, వెళ్తాను. పాలిటిక్స్ లేవు, ఓన్లీ సినిమా. ఏమున్నా కానీ మీకు చెప్పకుండా నేను ఏడ ఉంటాను అసలు. నేను ఉండలేను. మిమ్మల్ని పిలుస్తున్నాను. యాక్చువల్ చెప్పాలంటే మేము మిస్ అయిపోతున్నాం మేము చాలా వరకు. అదే ఎప్పుడు మనకు కనిపించేది మొత్తం వీఆర్ విత్ యూ. మీరు తిట్టినా నాకు జర్నలిస్టే, మీరు తిట్టపోయినా జర్నలిస్టే, అంతే. ఓకే సార్, ఇదే మొత్తానికైతే ఆ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయని కూడా ఆయన సీనియర్ జర్నలిస్ట్గా అయితే ఉన్న సీనియర్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి పోసాని కూడా చెప్తున్నారు. అయితే సినిమాలకు మాత్రమే ప్రస్తుతం పరిమితమయ్యానని, పాలిటిక్స్కి మాత్రం కాస్త దూరంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.